మీరు రీసెంట్గా వచ్చిన వారణాసి సినిమా టీజర్ అయితే చూసారా? అందులో ఒక దేవి యొక్క రూపం ఉంటుంది. ఆ దేవి యొక్క పేరు చిన్న మస్తాదేవి. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో దాని కథ ఏంటో తెలుసుకుందాం. చిన్న మస్తా, చిన్న అంటే విచ్ఛిన్నమైన, తెగబడిన, మస్తా అంటే తల, తెగబడిన తల కలది అన్నట్టుగా చిన్న మస్తాదేవిని కొలుస్తాము. అసలు కథలోకి వెళ్తే, ఒకసారి పార్వతీదేవి తన సఖులు ఇద్దరున్నారు, జయ విజయులు లేదా ఢాకిని వర్ణిని అని కూడా అంటారు. వీరిద్దరితో కలిసి మందాకిని నదిలో విహారయాత్రకు వెళ్తుంది. అక్కడ పార్వతీదేవి స్నానం చేస్తూ కాళీయ రంగులోకి మారుతుంది, అంటే నల్ల రంగులోకి మారుతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరి సఖులకు తీవ్రమైన ఆకలి కలుగుతుంది. జగన్మాత భక్తుల ఆకలిని సహించలేదు కదా. అదేవిధంగా వారి కోసమని ఆ దగ్గరలో ఉన్న అడవులు, నదులు, ప్రాంతాలన్నింటిలోనూ తిరుగుతుంది, కానీ ఎక్కడ ఆహారం దొరకలేదు. ఇకపై వారి ఆకలి తీర్చడానికి ఆమెకి దృఢ సంకల్పం కలిగి ఆమె తన దివ్య జ్ఞానంతో ఈ విధంగా ఆలోచిస్తుంది. నా శరీరమే ఆహారం, నా రక్తమే అమృతం అనే భావనతో తన తలను తానే నరుక్కొని దాని యొక్క రక్తధారలు 3 ధారలుగా ప్రవహింపచేసి ఒక రక్తధారను తన తలకి అందించి మిగతా 2 ధారలను ఢాకిని వర్ణినులకి అందిస్తుంది. ఈ విధంగా వారు ఆ రక్తధారను స్వీకరించి తమ క్షుద్బాధను తీర్చుకొని తృప్తి పొందుతారు. తన రక్తధారను తానే స్వీకరించడం వలన ఆ ప్రాణశక్తి వలన వారి యొక్క ప్రాణము నిలుస్తుంది. అమ్మ యొక్క రూపాన్ని వర్ణిద్దాము, ఎలా ఉందనేది తెలుసుకుందాం. చిన్న మస్తాదేవి నగ్నంగా ఉంటుంది, అంటే ఆమెకు లజ్జ అహంకారము ఉండవు. కుడి చేతిలో ఖడ్గం ఉంటుంది, దాని యొక్క అర్థము అజ్ఞానాన్ని నరికే శక్తి ఆమె యొక్క సొంతమని. మెడలో ధరించిన కపాలమాల జనన మరణాల సూచిక. అమ్మవారు పాదాల కింద రతి మన్మధులు ఉంటారు, అంటే అమ్మవారు కామాన్ని జయించి అధిగమించారనేది మనకు గుర్తు. ఇటువంటి అమ్మవారిని మనము కొలవడం వల్ల, పూజించడం వల్ల మనలోని కామ వికారాలు తగ్గడము, అలాగే దయా జాలి గుణాలు పెరగడము, అలాగే జీవన శక్తి, త్యాగభావము ఇవన్నీ మనకు అలవడతాయి. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి నమస్కారం చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.